ప్రియులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో ఈ ఉదయకాల సమయమున మీ ప్రతి ఒక్కరికి నా శుభములు తెలియపరుస్తున్నాను. జీసస్ మీట్స్ యూట్యూబ్ ఫ్యామిలీ, GPS రాబిన్సన్ ఫేస్బుక్ లో ఉన్న కుటుంబాలు క్షేమమని నమ్ముచున్నాను. దేవుని కృప వలన ఈ దినమును మనము చూస్తున్నాం. ప్రియులారా, ఇంత మట్టుకు నడిపించిన దేవుడు ఇక మీదట నడిపిస్తాడు. ప్రభునందు సంతోషంగా ఉండండి. ఈ దినమందు పరిశుద్ధాత్మునితో అనుదినము అను ఈ క్లుప్త సందేశం, షార్ట్ మెసేజ్ ప్రత్యేకముగా మీ జీవితంలో ఈ దినమంతా మీ చెవులలో వినబడబోతుంది. దేవుడు ఆశ్చర్యముగా మిమ్మల్ని నడిపించబోతున్నాడు. అదేమిటి ఆ మాట చదువుకుందామా? దేవుని బిడ్డలారా, లూకా వ్రాసిన సువార్త 22వ అధ్యాయము 46వ వచనం. మీరెందుకు నిద్రించుచున్నారు? శోధనలో ప్రవేశించకుండానట్లు లేచి ప్రార్థన చేయడని వారితో చెప్పెను. ఈ మాట ఏ స్థలములో ప్రభువు చెప్పాడు, ఎవరికి చెప్పారు, మీకు ముందుగానే తెలుసని నేను నమ్ముచున్నాను. యేసురాజా సిలువకు వెళ్ళుటకు ముందు తన శిష్యులతో గెత్సెమనే తోటలోనికి వెళ్ళి వ్యాకులత చెంది, తండ్రి, మీ చిత్తం మాత్రమే నెరవేరాలి, నా చిత్తము కాదు అని వేదనతో ప్రార్థించుటకు వారిని వెంటబెట్టుకుని వెళ్ళినప్పుడు వారు నిద్రించారని మీకు తెలుసు. ప్రభు వచ్చి చూచినప్పుడు ప్రభు అడుగుతున్నాడు, అయ్యా, మీరెందుకు నిద్రించుచున్నారు? మాట చూడండి, శోధనలో ప్రవేశించకుండానట్లు లేచి ప్రార్థన చేయుడి. మీరు పరిశుద్ధాత్మునితో ప్రయాణము చేసేటప్పుడు తరచూ పరిశుద్ధాత్ముడు ప్రేరేపించు కార్యం ప్రార్థన. ఈరోజు ఉదయం మీరు ప్రార్థించి ఉంటారు. ఒకవేళ ప్రార్థించకపోతే ప్రార్థించి బైబిల్ చదివి బయటికి వెళ్ళండి. ప్రభు మీతో ఉండి కార్యములు జరిగిస్తారు. ఉదయమే ప్రార్థన చేశామే అందరూ తాపొద్దు. సమయం దొరికినప్పుడంతా ఏకాంతముగా వెళ్ళి తండ్రితో మాట్లాడండి. ఈరోజు నేనేం చెయ్యాలి ప్రభువా, ఏం చెయ్యకూడదయ్యా, ఇవన్నీ చెయ్యాలనుకుంటున్నాను, అయితే నా ఇష్టము కాదు, మీ చిత్తమే జరగాలి. నా ప్రోగ్రాం మీ చేతికిస్తున్నాను ప్రభువా, మీరు షెడ్యూల్ తీసుకోండి ప్రభు అని చెప్పారనుకోండి. ఆ దినమంతా ప్రభు బిడ్డలారా, దేవుని ప్రసన్నత మీకు మాధుర్యముగా మారుతుంది. ఇదే మీకు దేవుడిచ్చే మాట. ప్రభునందు ధైర్యంగా ఉండండి, దేవునితో నడవండి, మాట్లాడండి, పరిశుద్ధాత్మలో నింపబడి ప్రార్థించడం మర్చిపోకండి. దేవుడు ఆశ్చర్యముగా మిమ్మల్ని నడిపిస్తాడు. ప్రార్థించుదామా? నాతో కలిసి ప్రార్థిస్తారా? మా పరిశుద్ధమైన మంచి తండ్రి, ఈ దినముకై మీకు స్తోత్రం ప్రభువా. ఈ మే నెల 9వ తేదీ ఉదయం మీ బిడ్డలతో మీరు మాట్లాడిన మాటకై స్తోత్రాలయ్యా. ఈ మాట దినమంతా వినబడాలి. ఆమేన్. కొన్ని సందర్భాలలో వర్క్ ప్రెజర్ వలన చాలా స్ట్రెస్లో ప్రభువా మీ బిడ్డలు ప్రార్థన వదలకూడదయ్యా. కాపుదల హస్తము తోడుగా ఉంచండి. కృపా క్షేమము మాత్రం మీ బిడ్డలను వెంబడించాలి. ఆశ్చర్యమైన రీతిలో బిడ్డలను నడిపించుదురుగాక. ప్రార్థనకు జవాబిచ్చిన దేవునికి కోట్ల కొలది స్తోత్రం. యేసు క్రీస్తు నామములో కుటుంబములో ఉన్న వారందరినీ మీ రెక్కల క్రింద దాచుకొమ్మని ప్రార్థిస్తున్నాను. యేసు నామములో తండ్రి, ఆమెన్. ప్రభు యొక్క ప్రార్థన ఆత్మ మీలోనికి వచ్చింది. బాగా ప్రార్థించండి. మీరు ప్రభు చేత ఆశీర్వదింపబడుదురు. ఈ సందేశములో ప్రభు మీకు ఇచ్చిన మాట మిక్కిలి ప్రయోజనకరము కదా. అలాగైతే మీరేం చెయ్యాలి? ఎదుటి వారికి మీరు ఆశీర్వాదంగా మారాలి. అలాగైతే ఏం చెయ్యాలి? ఈ క్లుప్త సందేశమును అనేకులకు షేర్ చేయండి. ఒక్కవేళ ఇంకా మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోయినట్లయితే, జీసస్ మీట్స్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసినట్లయితే ప్రతి దినం వేకువనే పరిశుద్ధాత్మునితో అనుదినము అనే క్లుప్త సందేశం వినగలరు. ప్రభు మిమ్మల్ని నడిపిస్తాడు. గాడ్ బ్లెస్ యూ. దేవుని బిడ్డలారా, ఈ వర్తమానము మీకు మిక్కిలి ఆశీర్వాదకరముగా ఉందని మేము నమ్ముచున్నాము. ఇంకనూ మా వర్తమానములను విని ప్రభువులు ఆశీర్వదింపబడుటకు జీసస్ మీట్స్ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. మరియు మా ప్రార్థన సహాయముకై మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్ 9841252836 మరియు 7299546363. ఈమెయిల్ gpsrobinson@hotmail.com. ప్రభు మిమ్మును ఆశీర్వదించునుగాక.